రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్న సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకెనపల్లి విలేజ్ రావడం జరిగింది. ఈ రైతు మీకు ఆల్రెడీ తెలిసిన రైతే. సో పోయిన సంవత్సరం చూశారు, తర్వాత ఈ సంవత్సరం మనం పత్తిలో కూడా ఈ రైతుతోటి వీడియో చేయడం జరిగింది. ప్లస్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఫీల్డ్ ఏ విధంగా ఉంది, దీంట్లో పోతెట్లో ఉంది, తర్వాత తోట ఎంత క్వాలిటీ ఉంది, కింద కాపు ఏ విధంగా సెట్ అయ్యి ఉంది, తర్వాత పైన వచ్చిన గొడుగు కొమ్మలకి ఏ విధంగా క్రాప్ సెట్ అయ్యి ఉందో మీరు గమనించండి. సో ఈ రైతు మన వసుధ అనే దాన్ని ఇంకా అసలు నాకు తెలిసినంతవరకు జీవితంలో మర్చిపోడు. పోయిన సంవత్సరం కొట్టి రిజల్ట్ పొందాడు, ఈ సంవత్సరం కూడా ఇప్పటికి ఎన్నిసార్లు కొట్టినా అనేది రైతు మాట్లాడే విందాం. కాపు అనేది ఏ విధంగా సెట్ అయింది, ఎంత దగ్గర కాపు పడింది, తేజాలలో రిజల్ట్ చూపించండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా. ఇది తేజాలలో రిజల్ట్ ఎట్లా ఉందనేది మీరు గమనించండి. సో నమస్తే అండి. నమస్తే అండి. కోటేశ్వర గారు, ఏం సంగతులు చెప్పాలన్న? ఇప్పుడు ఇది ఎన్ని రోజుల తోట? ఇది 100 రోజులు. 100 రోజులు. మనది ఏ ఊరు, ఏ మండలం, ఏ జిల్లా? గోకెనపల్లి, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. ఇప్పుడు మన వసుధ అనే దాన్ని ఈ తోటలో ఎన్నిసార్లు కొట్టావు? 5 సార్లు అన్న. 5 సార్లు కొట్టినావు. పోయిన సంవత్సరం ఎన్నిసార్లు కొట్టినావు వసుధ? పోయినసారి 4 సార్లు. పోయినసారి 4 సార్లు కొట్టినావు. కానీ ఈ పాటికి అది పోయిన సంవత్సరం ఈ టైంకి స్టార్ట్ చేసినావు. ఈ టైంలో మొదలు పెట్టింది. ఈసారి ముందు నుంచే కొడుతున్నావు. ఇప్పుడు ముందు నుంచి కొట్టిన దానికి పోయిన సంవత్సరం ఈ టైం స్టార్ట్ చేసినావు కదా, అప్పుడు కాపుకి ఇప్పుడు కాపుకి తేడా ఏంటి అసలు? ఫస్ట్ నుంచి కొట్టితన్నా కింద నుంచి వచ్చింది అన్న. కింద నుంచి కాపు వచ్చింది. చూడు ఇప్పుడు అక్కడ చూపించన్నా, కింద నుంచి కాపు ఆల్రెడీ పండుకాయ పండింది మొత్తం. ఈ ఫస్ట్ 2, ఇది 3. ఇది 3. ఇక్కడ ఈ గొడుగు కొమ్మ చూపించు ఒకసారి. కాపు ఏ విధంగా పడింది? కాపు మంచిగానే పడదు. దగ్గర కాపే వచ్చిందా, దూరం కాపే ఏమైనా అయిందా? దగ్గర కాపే. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే పోయినసారి మనం వసుధ రిలీజ్ చేసిన టయానికి ఈయన దాంట్లో అసలు కాపు లేదు. 10 క్వింటాల కన్నా ఎక్కువ లేదు. 10 క్వింటాల కంటే ఎక్కువ కాపు పట్టలేదు పోయినసారి. ఎండింగ్ మొత్తం ఎంత రిజల్ట్ వచ్చింది? మొత్తం 3 ఎకరాల మీద 70 అయింది. 3 ఎకరాల మీద 70 క్వింటాలు. అంటే మన వసుధ వాడుకున్న తర్వాత నుంచి ఒక 60 క్వింటాలు కాపు పడింది. అది వాస్తవం. ఆ ఫోటో కూడా మీకు పెడతా చూడండి, పోయిన సంవత్సరమే. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కొట్టినాం మన వసుధాని ఈ తోటలో? ప్రజెంట్ గా ఈ తోటలో మేము పాడుదప్పుతు నుంచే కొట్టినాం. పాడుదబ్బుని దగ్గర నుంచి కూడా కొట్టినాం. ఎన్నిసార్లు కొట్టినా ఇప్పటికి? ఇది నిన్నటితో 5. నిన్న కూడా కొట్టినాం. నిన్నటితో మొత్తం 5 సార్లు కొట్టినాం. అంటే అంతకుముందు 4 సార్లు. 4 సార్లు కొట్టడం వల్ల నీ తోటలో ఇప్పటికి ఎంత కాపు పడింది? ఇప్పుడు 25 అన్న. అంతవరకు ఏరుకున్నాం. ఇవాళ ఎన్నో తారీఖు? ఇవాళ 27 డిసెంబర్ 27వ తారీఖు. పోయినసారి ఒక 10 క్వింటాలు కూడా కాపు లేని పరిస్థితి నుంచి ఈసారి ఒక ఎకరానికి ఒక 20 క్వింటాలు కాపాడు ఉంటుంది. ఈ పాటికి 20 వస్తుంది. అది 4 సార్లు వసుధ కొట్టిన తర్వాత రైతులు గమనించాల్సింది ఇదే. మనం ఒరిజినల్ వసుధ కొట్టుకుంటే ఏ విధమైన రిజల్ట్ వచ్చింది అనేది ప్రతి రైతు కూడా చూడండి. ఇక్కడ చాలా మందికి చెప్తానే ఉంటాం వసుధ ఎన్నిసార్లు అయినా కొట్టొచ్చు, ఎన్నిసార్లు అయినా కొట్టొచ్చు అని. ఆ ఎన్నిసార్లు అయినా కొట్టొచ్చు అనే దానికి రిజల్టే ఈ ఫీల్డ్. ఎన్నిసార్లు కొట్టినా నీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా? మరి ఎందుకు కొట్టాలనిపిస్తుంది వసుధ ఎన్నిసార్లు నీకు? కొట్టడం అంటే కాపు వస్తుందిగా, మా కాపు చిట్టాకు పోత చూడండి. వచ్చాకంత చిట్టాకే వస్తుంది. అంతా చిట్టాకే దగ్గర కనుపుతోటి పోత వస్తుంది, కాపు పడుతుంది. ఇంకేం కావాలి మరి రైతులకి? చాలా మంది రైతుల్లో ఉన్న ఒక ఇదేంటంటే ఒక మందు ఒకసారి కొట్టిన తర్వాత పని చేసిన తర్వాత ఇంకోసారి కొట్టాలంటే ఇష్టపడరు. కానీ వసుధ అనే దాన్ని నువ్వు ఎన్నిసార్లు కొట్టినా కూడా మళ్ళీ మళ్ళీ తోట కొట్టాలనిపించే మందు అన్నమాట ఇది. ఇప్పుడు వసుధ అనే దాన్ని ఎక్కడ తీసుకొచ్చుకున్నారు మీరు? భారతి ఖమ్మం భారత్ ఫెర్టిలైజర్లో. అది ఇంకోటి ఈ మధ్యలో నాకు ఫోన్ చేసి చెప్పావు. అవి ఏరే కాడ చూసినన్న చూతేలక ఈ తేడా ఉన్నాయి డబ్బాలు. దొంగ. మెయిన్గా ఏం చెప్తున్నానంటే ఖమ్మం జిల్లాలో ఖమ్మం సిటీలో ఓన్లీ మనం భారత్ ఫెర్టిలైజర్లో మాత్రమే మనం ఇవ్వడం జరిగింది. అది పొట్టి శ్రీరాముల రోడ్లో, పిఎస్ఆర్ రోడ్లో పొట్టి శ్రీరాముల బొమ్మ దగ్గర మాత్రమే ఉంటుంది. అది కొడితేనే మన వసుధ కొట్టిన నిజంగా ఒరిజినల్ వసుధ కొట్టిన తోటలో మాత్రమే ఈ రిజల్ట్ ఉంటుంది. దొంగ వసుధాలు కొట్టుకున్న ఫీల్డ్లలో రిజల్ట్ రాదు. రైతులు మోసపోతున్నారు. వాస్తవంగా మాకు కూడా కొంచెం బాధగానే ఉంది. ఖమ్మం సిటీలో అయినా, మహాబాద్లో అయినా, తర్వాత చుట్టుపక్కల తండాల్లో కూడా చాలామందిని పాపం మోసం చేస్తూ ఉన్నారు. మనకి ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఒరిజినల్గా వసుధ మనం రైతులకు అందించాలంటే మనం పర్ఫెక్ట్గా ఏ షాపుల్లో అయితే మనం చెప్పామో ఆ షాపులోనే తీసుకోండి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనే తీసుకుందాం. మహాబాద్ దగ్గర చుట్టుపక్కల తీసుకుంటే ఖమ్మంలో మనకి భారత్ ఫెర్టిలైజర్ పొట్టి శ్రీరాముల బొమ్మ దగ్గర మాత్రమే, అక్కడ షాప్లోనే ఉంది. తర్వాత మీకు తల్లాడ నాగార్జున ఫర్టిలైజర్ అని చెప్పేసి బస్ స్టాండ్ కాంప్లెక్స్లో ఉంటుంది. మధ్యలో చూసుకుంటే మనకి మహాలక్ష్మి మెన్యూర్స్ రైల్వే గేట్ అవతల ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఉంటుంది. తర్వాత మనకి జూలూరుపాడులో చూసుకుంటే సీతారామ ట్రేడర్స్ అక్కడ ఇచ్చాం మనం. తర్వాత టేకులపల్లి సీతారాంపురం అడ్డ రోడ్డు కాడ వీరభద్ర అగ్రిమాల్ అని చెప్పేసి అక్కడ షాపులు అవైలబుల్ చేసాం. తర్వాత కారేపల్లిలో ఆదిత్య అని చెప్పేసి అక్కడ షాపులో ఇచ్చాం. తర్వాత ఇల్లందులో మనకి కొత్త బస్ స్టాండ్ దగ్గర వెంకటేశ్వర ఫర్టిలైజర్ సీడ్స్ అని అక్కడ ఇచ్చాం. తర్వాత మనకి మహాబాద్లో చూసుకున్నట్లయితే మహాలక్ష్మి ఫర్టిలైజర్ అని చెప్పేసి నెహ్రూ సెంటర్లో నెహ్రూ బొమ్మ వెనక 4వ షాపే ఉంటుంది, అక్కడ ఇచ్చాం.
తర్వాత నర్సంపేట చూసుకుంటే నర్సంపేటలో మనకి శ్రీ రాజరాజశ్రీ ఫర్టిలైజర్ అని చెప్పేసి అక్కడ ఇచ్చాం. సో మహబాద్లో ఖమ్మంలోనే ఎక్కువగా మనకి ఈ దొంగ వసూదాలు తీసుకొచ్చి రైతులు మోసం చేస్తున్నారు. ఇక్కడ తప్ప మనం ఏ విలేజ్లో ఇవ్వలేదు, ఏ తండాల్లో కూడా మనం ఇవ్వలేదు. చాలామంది రైతులు అంటే దీన్ని వసూదారు కొట్టి రిజల్ట్ పొందిన రైతులు చాలామంది ఫోన్ చేసి అన్న మేము ఒకసారి దొంగదైతే కొట్టాం, మోసపోయాం, కానీ మళ్ళీ వసూదా తెచ్చి కొట్టుకుంటున్నాం అన్న అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఒక్కసారి అయితే మోసం చేయగలుగుతారు కానీ మళ్ళీ మోసం చేయలేరు. కాబట్టి నేనేం చెప్తాను అంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మీ దగ్గర కూడా ఒక రైతు మోసపోయిందా లేదా? వాస్తవంగా కొట్టారు వాళ్ళు, కొట్టారు, రిజల్ట్ ఏమైనా వచ్చిందా? రాలా. మన దాంట్లో ఇప్పుడు 5 సార్లు కొట్టుకోవడం వల్ల ఎన్ని క్వింటాలు పడింది కాపు? 20 పడది. 20 క్వింటాలు. మనకి ఇంకా గుంటూరులో, పల్నాడులో, తర్వాత మనకి ప్రకాశం జిల్లాలో వరంగల్ కానీ, భూపాలపల్లి కానీ, తర్వాత సిరోంచా ఏరియా కానీ, మహారాష్ట్ర, తర్వాత కాగజ్నగర్ ఏరియా కానీ, తర్వాత మనం చూసుకుంటే కర్నూలు ఏరియాలో కానీ ఎక్కడ షాపుల్లో ఇచ్చామో, ఎమ్మిగనూరు, ఆదోని, గద్వాల్ ఏ షాపుల్లో ఇచ్చామో కింద మీకు కామెంట్లో ప్రతి షాపుకు సంబంధించిన డీటెయిల్స్ మీకు కింద ఇస్తా. మీరు ఏరియా రైతు అయినా కానీ వాటిని చూడండి. మీ ఏరియాలో కనుక లేకపోతే నాకు నంబర్ ఇస్తా. మనకు అవుక ఏరియాలో కూడా అవైలబుల్ చేస్తాం, నంద్యాల అవుక ఏరియాలో కూడా, జమ్మలమడిగి ఏరియాలో అవైలబుల్ చేస్తాం. ప్రతి చోట కూడా ఉంది మన వసూదా అనేది, ప్రతి చోట కూడా మనం ఇచ్చాం. జెన్యూన్గా మనం ఏ డీలర్లకి అయితే ఇచ్చామో ఆ డీలర్ల దగ్గర తీసుకుంటే మనం ఇచ్చే మంది దొరుకుద్ది. కానీ కొంతమంది మనం చెప్పని పేర్ల దగ్గర మీకు దొరికితే దాన్ని దొంగతగా మీరు భావించి ప్రతి రైతు కూడా దాన్ని అవాయిడ్ చేయండి. మనం చెప్పిన షాపులను తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు ఏ కాంబినేషన్లలో కొట్టారు దీన్ని? ఇప్పుడు వసూదా ఇప్పుడు 5 సార్లు కొట్టాను, ఏ కాంబినేషన్లో కొట్టావు? ఫస్ట్లో శనివారం అల్ల కలిపి పెట్టిన. ఓకే. రెండోసారి టైసర్లో కలిపి పెట్టిన. ట్రైసర్లో కొట్టిన ఒకసారి. ఇంకా మూడోసారి డెలికేట్ కొట్టినాం. ఇంకా మొన్న ఎర్క్లేసాను, దాంట్లో కలిపి పెట్టిన. ఎర్క్లస్. సరే, మంచి టెక్నికల్ తీసుకుని వాటితో పాటు వసూదా కొట్టుకుంటున్నాం. మన మాస్కో కొట్టావా? ఫస్ట్లో కొట్టిన. మాస్కో కొడితే రిజల్ట్ ఏమొచ్చింది నీకు? మంచిగానే ఉంది. క్రోతింగ్ కానీ, చిట్టిగురు రావడం కానీ మంచిగానే ఉంది. రూట్ రత్న కూడా పోసిన. రూట్ రత్న కూడా ఆల్రెడీ వాడినాం. మనం చెప్పే మంది ఏదైనా కూడా గుడ్డిగా నమ్మి వాడే రైతులు చాలామంది ఉన్నారు. ఆ రైతుల్లో మన కోటేశ్వరరావు కూడా ఒకరు, తర్వాత వీళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు. ఆయనతో కూడా ఒక వీడియో తీసి పెడదాం. తర్వాత ప్రతి చోట ఉన్నారు. ప్రతి చోట కూడా మనం చెప్పిన మందులు కానీ, మనం చెప్పేటువంటి మందులు ఫాలో అయిన రైతులకి ఈ రిజల్ట్ 100% వస్తుంది. ఇంకోటి ఏంటంటే కాటన్లో ఎంత రిజల్ట్ వచ్చింది? పత్తిలో నీకు ఎన్ని క్వింటాలు వచ్చింది ఎకరానికి? ఇది 13 క్వింటాలు అయింది. 13 క్వింటాలు ఎకరానికి. వాస్తవంగా పత్తిలో కూడా మనం వీడియో తీసాం, ఆ ఫోటో కూడా పెడతా చూడండి. ఆ పక్కనే ఇప్పుడు మొక్కజొన్న వేసిండు ఆల్రెడీ. దాంట్లో కూడా ఇప్పుడు వరి పొలంలో కూడా రాజాగోల్డ్ వాడిండు. రాజాగోల్డ్ వాడిన తర్వాత నీకు ఎంత ఎన్ని పుట్లు అయినా నీకు ఎకరానికి? 50 బస్తాలు అయినాయి. ఎకరానికి 50 బస్తాలు అంటే ఎన్ని క్వింటాలు అయినట్టుగా? బస్తాలు లెక్కనే. 50 బస్తాలు అయినాయి అంటే బస్తా ఎన్ని కేజీలు వస్తుంది? 70 కేజీలు. అర్థం చేసుకోండి. ప్రతి రైతు కూడా మనం చెప్పే మందులు ఏదైనా కూడా గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యి వాడుతూ ఉన్నాడు. అది కూడా పోయిన సంవత్సరం వసూదా రిజల్ట్ చూసిన తర్వాత నుంచి ఎక్కడైనా మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? మనం చెప్పే మందులు పని చేయలేదని కానీ ఇంకేదైనా కానీ అనిపించిందా? ఇబ్బంది ఏం కలగాలి, ధైర్యంగా వాడుకోవచ్చు మనం చెప్పే రైతులు. మళ్ళీ ఒకసారి ఎండింగ్లో అవసరమైతే మళ్ళీ ఇక్కడ నుంచి అయితే వదిలిపెట్టడం వసూదాని ఇంకో 2-3 సారి అయినా కొడతారు. ఎండింగ్లో మనం ఒకసారి కాయ క్వాలిటీ ఎట్లా వచ్చింది ఏందని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ సమాచారం మనం తెలియసిన రైతుకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.